హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ వీడియోలో మనం మేకప్ ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్ టిప్స్తో ఎలా వేసుకోవాలి, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేకప్ వేసుకునే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి, కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది అరోమా మ్యాజిక్ మాయిశ్చరైజర్. ఇది కంప్లీట్లీ ఆయిల్ ఫ్రీ. ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ మేకప్కి. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. మీది డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ అయితే మీరు నార్మల్ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. మన స్కిన్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా టోటల్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఐస్ మీద, ఫోర్హెడ్, నోస్, ఇంకా కార్నర్స్లో మొత్తం మసాజ్ చేస్తూ ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది చాలాసేపటి వరకు. అండ్ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనం చాలా టైం వరకు ఫ్రెష్గా కనిపిస్తాము. అండ్ నెక్స్ట్ నేను అరోమా మ్యాజిక్ SPF 30 సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేస్తున్నాను. సన్ స్క్రీన్ లోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బయట ఎండలో తిరుగుతాం కదా, మేకప్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది అండ్ మన స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ట్యాన్ ఫామ్ కాకుండా. సన్ స్క్రీన్ లోషన్ కూడా ఇలా స్కిన్ మొత్తం అప్లై చేయాలి. ఫేస్ మీద, నెక్ మీద, చీక్స్ మీద ఇలా టోటల్గా అప్లై చేసుకొని మన స్కిన్ మొత్తం కవర్ చేసుకోవాలి. నెక్ మీద కూడా కంపల్సరీగా అప్లై చేయాలి, లేకపోతే మనం బయట సన్లైట్లోకి వెళ్ళినప్పుడు నెక్ అంతా బ్లాక్ అయిపోతుంది టాన్ వల్ల. ఇలా కంప్లీట్గా అప్లై చేయాలి. ఫేస్, నెక్ మొత్తం లైట్గా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. కార్నర్స్లో కూడా చేసుకోవాలి. మన మేకప్ కూడా చెదిరిపోకుండా ఉంటుంది. సన్లైట్లోకి వెళ్ళినా కూడా మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ నేను లాక్మే ఫౌండేషన్ 230 షేడ్ యూస్ చేస్తున్నాను. నా స్కిన్కి 230 షేడ్ సెట్ అవుతుంది. సో నేను ఆ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ స్కిన్ టోన్కి ఏ షేడ్ అయితే సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫౌండేషన్ మరీ ఎక్కువ అప్లై చేయట్లేదు, ఎందుకంటే సింపుల్ మేకప్ అనుకున్నాం కాబట్టి లైట్గానే అప్లై చేస్తున్నాను. ఇలా బ్యూటీ బ్లెండర్తో ట్యాప్ చేయాలి కంప్లీట్గా. ఓన్లీ ట్యాప్ మాత్రమే చేయాలి. ఫేస్ మీద స్మడ్జ్ చేయకూడదు, లేకపోతే ఫౌండేషన్ అంతా చెదిరిపోయినట్టు కనిపిస్తుంది. ఇలా ట్యాప్ చేస్తూ నీట్గా చీక్స్ మీద, లిప్స్ మీద, నోస్ మీద నీట్గా ట్యాప్ చేస్తూ ఫౌండేషన్ మొత్తం అప్లై చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మొత్తం స్టిక్ అయిపోతుంది ఫౌండేషన్ అనేది. మన మేకప్కి బేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ ఐస్ మీద కూడా నీట్గా అప్లై చేయాలి. ఇలా బ్యూటీ బ్లెండర్తో అప్లై చేస్తే మనకి లుక్ మంచిగా కనిపిస్తుంది. స్కిన్ అంతా ఈవెన్గా కనిపించేలా కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా నీట్గా ఇలా బ్యూటీ బ్లెండర్తో ట్యాప్ చేస్తూ నెక్ మీద కూడా కంప్లీట్గా, ఇయర్స్ మీద మొత్తం అప్లై చేసుకోవాలి ఫౌండేషన్ అనేది. అలా అయితేనే మన మేకప్ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను మేబిలైన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్కి. ఇది పఫ్ దీంట్లోనే వస్తుంది. సో దీంతోనే అప్లై చేసుకోవాలి. ఇలా ఫౌండేషన్ వేసిన తర్వాత ఇది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేయడం వల్ల మొత్తం చాలా బ్రైట్గా కనిపిస్తుంది మన ఫేస్. కంప్లీట్గా ఫైనల్ లుక్ అనేది వస్తుంది. మనం లూజ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే దానికంటే ఇదే చాలా బెస్ట్. మేకప్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఐస్ మీద
అండ్ ఫోర్ హెడ్ మీద కార్నర్స్లో ఇలా నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి కాంపాక్ట్ పౌడర్. నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే నెక్ ఒక కలర్లో ఫేస్ ఒక కలర్లో కనిపిస్తుంది, అలా ఉంటే బాగుండదు కదా. ఇలా ఇయర్స్ మీద మొత్తం కవర్ చేసేయాలి. నెక్స్ట్ నేను మేబిలైన్ కాజల్ యూస్ చేస్తున్నాను ఐస్కి. కాజల్ అనేది కంపల్సరీ మేకప్లో. దీనివల్ల ఐస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తాయి అండ్ కాజల్ అనేది ఐస్ని ఓపెన్ చేస్తుంది. సో ఇది మేకప్లో స్కిప్ చేయకుండా కంపల్సరీ అప్లై చేయాలి. నేను కొంచెం డార్క్గానే అప్లై చేస్తున్నాను కాజల్, మీరు కావాలంటే లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా 2 ఐస్కి సేమ్ ఇలానే అప్లై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కాజల్ అప్లై చేశాక ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ నేను మస్కరా యూస్ చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే మస్కరా స్కిప్ చేయొచ్చు. మనం సింపుల్ మేకప్ అనుకుంటున్నాం కాబట్టి నేను మస్కరా కొంచెం లైట్గానే అప్లై చేస్తున్నాను. మస్కరా ఫస్ట్ అప్పర్ ల్యాషెస్కి ఇలా నీట్గా స్లోగా అప్లై చేసుకోవాలి, స్ప్రెడ్ అవ్వకుండా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లోవర్ ల్యాషెస్కి కూడా అప్లై చేసుకోవాలి, కానీ లైట్గా అప్లై చేయాలి. ఎందుకంటే పైన అప్పర్ ల్యాష్కి చేసి కింద చేయకపోతే కింద లైట్గా కనిపిస్తుంది. సో ఇలా బోత్ ఐసెస్కి మస్కరా అప్లై చేసుకోవాలి. మెయిన్గా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి మస్కరా అనేది. అండ్ నెక్స్ట్ ఇలా 2 ఐస్ క్లోజ్ చేసుకుంటే కాసేపు డ్రై అయిపోతాయి. నెక్స్ట్ నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్ కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి మేకప్లో, లేకపోతే లుక్ సరిగా కనిపించదు. ఐకి మొత్తం మేకప్ వేసి ఐబ్రోస్కి పెన్సిల్ వేయకపోతే సరిగ్గా కనిపించదు. ఇలా మన ఐబ్రోస్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్ మీద పెన్సిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి నీట్గా. అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఆ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్ మీద మాత్రమే పెన్సిల్ అనేది అప్లై చేయాలి. ఇలా 2 ఐబ్రోస్కి అప్లై చేసుకోవాలి. పెన్సిల్ యూస్ చేస్తేనే ఫైనల్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను లిప్స్టిక్ వేసేసుకున్నాను, రెడ్ కలర్ లిప్స్టిక్ వేసేసుకున్నాను. నేను లాక్మే లిప్స్టిక్ యూస్ చేశాను. అదే లిప్స్టిక్ కొంచెం నోస్ మీద, చీక్స్ మీద లైట్గా ఇలా అండ్ ఐస్ మీద అప్లై చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఫేస్లో కొంచెం కలర్ చేంజ్ ఉంటే ఇలా బ్రైట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఐస్ మీద ఇలా కొంచెం స్ప్రెడ్ చేయాలి అదే లిప్స్టిక్ని. ఇలా ఫింగర్తో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను బ్యూటీ బ్లెండర్తో నోస్ మీద ఇలా ట్యాప్ చేస్తున్నాను అండ్ చీక్స్ మీద కూడా ట్యాప్ చేస్తున్నాను అదే లిప్స్టిక్ని. ఫేస్ మొత్తం ఒకే కలర్ వద్దు అనుకుంటే ఇలా మీరు లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. ఫేస్ ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది. సో మేకప్ ఫైనల్ లుక్ అనేది ఇలా నీట్గా మంచిగా కనిపిస్తుంది. నోస్ కూడా మనది కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది, ఇలా ఎలివేట్ అవుతుంది. చీక్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. ఇలా వేస్తే ఫైనల్ లుక్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఒక స్టిక్కర్ వేసేసుకుంటే అయిపోతుంది. దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. బాగుంది కదండి నా మేకప్. నెక్స్ట్ నేను శారీ అండ్ జ్యువెలరీ వేసేసుకున్నాను. ఇది నా ఫైనల్ లుక్. నా వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.